తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవల్లి గ్రామంలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నిర్వహించనున్న అమరజీవి జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పెరవలి గ్రామంలో అమరజీవి జలధార కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు వేదిక నుంచి బయలుదేరి 1 గంట 5 నిమిషాలకు పెరవలి హెలికాప్టర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటల 53 నిమిషాలకు అక్కడికి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి తదుపరి ప్రమాణాలను సిద్ధమవుతారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నిర్వహించనున్న అమరజీవి జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. థ్యాంక్ యూ గంగోత్రి. ఏదైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కనుక ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు. అంటే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పెరవల గ్రామంలో అయితే కనుక ఆయన పర్యటన అయితే ఈ రోజు కొనసాగుతుంది. దీనికి సంబంధించి అయితే మరి కొద్దిసేపట్లో ఆయన అయితే కనుక పెరవల గ్రామానికి చేరుకోనున్నారు. దీనికి ఇప్పటికే ఆయన మంగళగిరి నుంచి అయితే కనుక ఆయన హెలికాప్టర్ ద్వారా అయితే కనుక ఈ గ్రామానికి అయితే కొంతసేపటి క్రితమే బయలుదేరిన పరిస్థితి ఉంది. ఈ వాటర్ గ్రిడ్ పథకం పనులకు సంబంధించి ఆయన అయితే శంకుస్థాపన చేయనున్నారు. అలాగే అదే గ్రామంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి బహిరంగ సభలో కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉంది. గురించి అదే విధంగా చూస్తే ఉమ్మడి జిల్లాల్లో అయితే కనుక 5 ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లాల్లో అయితే కనుక 5 ప్రాజెక్టులు అయితే చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. ఈ పథకాలను మంజూరు చేసింది. ఈ బహిరంగ సభలో కూడా ఆయన ఈ పథకాల గురించి అయితే మాట్లాడిన తర్వాత ఆయన మంగళగిరికి తిరిగి వెళ్లే అవకాశం అయితే ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.